కాకినాడలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యన కొట్లాట జరుగుతోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ శివారు కోనపాపపేటలో టీడీపీ జనసేన వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. తీర ప్రాంతంలో నిర్మించిన అరబిందో ఫార్మా యాజమాన్యం నుంచి కోనపాపపేటకు చెందిన ఎరుపల్లి దేవుడు, పల్లేటి బాపన్న ద్వారా కంబాల దాసు, కరే మారియా, ఆర్జీల నాగేశ్వరరావు, తిత్తి ధనరాజు 6 కోట్లు తీసుకున్నారంటే ఇటీవల ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో స్థానిక మత్స్యకార పెద్దలు ఒక్కొక్కరికి 15 లక్షల జరిమానా విధించారు. వాళ్ళ మొత్తం చెల్లించకపోవడంపై కోనపాపపేట రామాలయం దగ్గర గురువారం చర్చిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనకు చెందినటువంటి పల్లేటి బాపన్న ద్వారా వర్గీయులకి, టీడీపీకి చెందిన చొక్కా ప్రకాష్కి మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకి దారితీసింది. ఈ ఘర్షణలో చొక్కా ప్రకాష్, చొక్కా పేతురుతో పాటు మరికొంతమంది గాయపడ్డారు. వాళ్ళని కొత్తపల్లి, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ వాళ్ళ మీద దాడి చేసిన జనసేన వర్గానికి చెందిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ మత్స్యకార నాయకులు ఆందోళన చేశారు. దీంతో దాడి చేసిన వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఓవరాల్గా ఇది వాస్తవంగా పార్టీల గొడవ కాదు, ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య గొడవ. అది ఇద్దరు చెరొక పార్టీలో ఉండటం వల్ల జరిగినటువంటిది. ఇది పార్టీలకు ముడిపెట్టాల్సిన అంశం లేదు.